ఒక దేశంలో 24 గంటల్లో 50 దాడులు అంటే ఇలాంటి వార్తలు విన్నప్పుడు నమ్మడం చాలా కష్టం. కానీ ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అంటే, మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి మీరు వినుంటారు, చాలా వీడియోస్లో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇవాళ ఏమైందంటే, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అని ఇంకొక సంస్థ, సో వీళ్ళు ఇద్దరూ కలిసిపోయి పాకిస్తాన్పై యుద్ధము ప్రకటించారు. సో దాంతో ఒక్కరోజు 24 అవర్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మీకు పాకిస్తాన్ ఎన్నో ప్రాంతాల్లో సడన్గా మీకు 50కి పైగా దాడులు అనేవి జరిగాయి. సో ఇది ఒక చాలా పెద్ద షాకింగ్ వార్త. కానీ మీకు చూసారనుకోండి, అల్ హిందుస్థాన్ అనబడే ఒక దేశం, అంటే అల్ అనబడే ఈ మాటకు వీళ్ళకి అర్థము తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అల్ అంటే గాడ్ అని అర్థం. సో దేవుడు హిందుస్థాన్ మమ్మల్ని శిక్షిస్తుందా, ఇది వీళ్ళు ఆలోచించాలి. కానీ వాళ్ళ భాషలో అల్ అన్నప్పుడు వేరే అర్థము. సో ఇక్కడ మాత్రం ఎటిమాలజీ, మీకు ఉర్దూ ఎటిమాలజీలోకి వెళ్ళారు అంటే, ఉర్దూ అని కాదండి, మన భారతదేశంలో ఒక ప్రోటో ద్రావిడన్ భాష, అందులో అల్ అని అంటే దేవుడు అని అర్థం. సో అల్ హిందుస్థానే ఈ పనులు అంటే వీళ్లకు కావలసిన డబ్బు ఫైనాన్సింగ్ చేసి ఆయుధాలు ఇచ్చి మాపై ఒక యుద్ధము చెయ్యండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు అని వీళ్ళ వాదన. ఎవరిది? పాకిస్తాన్. మరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు ఏమన్నారు? ఆజాద్ బలూచిస్తాన్, మేము ఏ రోజు కూడా పాకిస్తాన్లో ఒక భాగము కాదు. ఇది నిజమండి. 1947లో మీకు ఇండియా పాకిస్తాన్ అన్నప్పుడు ఈ బలూచిస్తాన్ వాళ్ళు భారత్తో కలిసిపోతామని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ మన నాయకులకు ఉండే అజెండా వేరు కదా. లేదు లేదు, మీరందరూ ముస్లిమ్స్, మీరు పాకిస్తాన్లోనే ఉండాలని బలవంతంగా వాళ్ళని అందులో ఉంచారు. సో మీకు ఇప్పుడు సమస్య ఏమిటి? ఇప్పుడు బలూచిస్తాన్ విడి దేశంగా వెళ్ళిపోవాలి కదా. కానీ పాకిస్తాన్ వాడు మీకు ఎలాంటి అట్రాసిటీస్ చేస్తాడు అంటే, ఇవాళ మీరు బలూచిస్తాన్లో ఒక ర్యాలీలో చూసారనుకోండి, మహిళలు ఇంతంత పెద్ద ప్లేకార్డ్స్ పట్టుకొని ఉంటారు. మీకు 10,000 మంది బలూచిస్తాన్కి సంబంధించిన 10,000 మంది పురుషులు మిస్సింగ్, అంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ వీళ్ళు మాట్లాడతారు చూసారా. కాశ్మీర్ అని చెప్పి అమెరికా వాడు చెప్తాడు, బలూచిస్తాన్లో మీరు చూడాలి ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్. 10,000 మంది పురుషులు ఇప్పటి వరకు కనిపించడం లేదు. అంటే పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు ఒక ట్రక్కులో వస్తారు. సో వీళ్ళని ఆ ట్రక్కులో ఎక్కించుకుంటారు. ఈ ట్రక్కు వెళుతుంది, ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు, వీళ్ళైతే తిరిగి రారు. అంటే ఒక తల్లి తన కుమారుడు రాలేదు అని, ఒక మహిళ తన భర్త రాలేదు, ఇలాంటి 10,000 మంది ఉన్నారంటే ఎంత ఒక దారుణమైన ప్రాంతమో చూడండి. మళ్ళీ ఇక్కడ గ్వాదార్ని మాట్లాడతాం చూసారా, ఇక్కడ నిధులు ట్రిలియన్స్లో ఉంటాయండి. ఈ మినరల్స్ అనండి, రేర్ ఎర్త్ మెటల్స్ ట్రిలియన్స్లో ఉన్నప్పుడు చైనా వాడి దృష్టి అంతా కూడా ఈ బలూచిస్తాన్ పైనే ఉంటుంది. సరే ఉంది కదా, ఇప్పుడు మైనింగ్ చెయ్యాలి, దాన్ని శుద్ధి చెయ్యాలి, అలాంటి టెక్నాలజీ మా వద్ద లేదు, చైనా నువ్వు తీసుకువెళ్ళు. ఇదే కదా ఆఫ్రికా దేశాల్లో అంతా చైనా వాడు చేస్తున్న పని, నువ్వు తీసుకువెళ్ళు. కానీ బలూచిస్తాన్ ప్రజలకు ఒక వాటా ఇవ్వు, మా జీవితాలను మెరుగుపరచు. ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ అన్నారు అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ భారత్కు చేసే సహాయం ఏంటండి? లిటరల్గా జీరో. ఏదో అక్కడ ఒక ప్రాంతము మన వాళ్ళు వెళితే వాళ్ళు మనల్ని ఏం చెయ్యరు, మన మీద ఎటువంటి దాడులు ఉండవు, ఎందుకంటే తాలిబాన్ అంటే తీవ్రవాదులు కదా. మనము ఒక ఫ్రెండ్లీ కంట్రీ. కానీ మనము ఏం చేస్తాం? ఆఫ్ఘనిస్తాన్కి స్కూళ్ళు కట్టిస్తాం, కాలేజీలు, యూనివర్సిటీలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్యాములు, క్రికెట్ స్టేడియం, వాళ్ళ పార్లమెంటు భవనము, ఇన్ని మనము వాళ్ళకి చేసి పెడతాం. ఎందుకు? వాళ్ళు కూడా మనతో కలిసిమెలిసి ఉండాలి అని. అంటే రేపు మనము సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు పాకిస్తాన్ మీదే యుద్ధము ప్రకటించాలంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా మనము దాడులు చేయొచ్చు. వాళ్ళు మనల్ని రమ్మని అడుగుతున్నారు. మనము అక్కడ ఎయిర్ బేసెస్ ఏర్పాటు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం.
తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మన ఫ్రెండ్లీ కంట్రీస్. కాబట్టి మనం ఈ మంచి అంటే ఆ గుడ్ విల్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాం. మీకు పాకిస్తానో చైనానో అలా చెయ్యరండి. వాళ్ళు ఈ బలూచిస్తాన్ని పూర్తిగా వాడుకోవాలని. ఇప్పుడు మనం POK అంటున్నాం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇక్కడ మీరు చూసారనుకోండి, పెద్ద పెద్ద పవర్ గ్రిడ్స్ ఉంటాయి, అంటే మీకు పవర్ స్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చైనా వాడు ఆపరేట్ చేస్తాడు. మీకు ఈ పవర్ స్టేషన్స్ అంతా మీకు చైనా సరిహద్దు అంటే టిబెట్ అని అనాలి. టిబెట్ సరిహద్దుల్లో ఉండే గ్రామాలకు, అలాగే పాకిస్తాన్లో ఉండే ఎన్నో నగరాలు వాళ్ళకి పవర్ గ్రిడ్స్ పనిచేస్తాయి. ఈ పవర్ స్టేషన్స్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ కోసం వాళ్ళు వాడతారు. అదే POKలో ఉండే ప్రజలు అన్నారనుకోండి, కటిక పేదరికము. మీకు అవర్స్ టుగెదర్ పవర్ లేకుండా 8 గంటలు 10 గంటల సేపు అసలు కరెంటు లేకుండా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి పిల్లలు ఎలా చదువుకుంటారు, ఆఫీసులు ఎలా ఫంక్షన్ అవుతాయి? ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి పట్టనే పట్టదు. ఇదే పరిస్థితే బలూచిస్తాన్లో కూడా ఉంది. అంటే వాళ్ళ నిధులు కావాలి, వాళ్ళ డబ్బు కావాలి, మైనింగ్ కావాలి, మెటల్స్, మినరల్స్ సర్వము కావాలి. కానీ బలూచిస్తాన్ ప్రజల మంచి అన్నప్పుడు మేము ఎవరం పట్టించుకోము అంటే ఎంతకాలము వీళ్ళు ఇలా ఉపేక్షిస్తూ ఉంటారు? మీరు చెప్పండి. కుదరదు కదా. ఏదో ఒక సందర్భంలో తిరగబడతారు. POKలోను ఇదే జరుగుతుంది, ఖైబర్ పాఖ్తున్ఖ్వాలోను అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాకు విడి దేశము కావాలి. సో ఈ కోరిక మేరకు మేము పాకిస్తాన్పై యుద్ధము ప్రకటించాము. ఇక మీదట ప్రతిరోజు కూడా నరకము అంటే ఏంటో పాకిస్తాన్ సైనికులు. ఇక్కడ మళ్ళీ మీరు చూసారనుకోండి, పౌరుల మీద ఎటువంటి దాడులు లేవండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బలూచిస్తాన్లో మీకు పంజాబ్కు సంబంధించిన సెటిలర్స్ ఎక్కువ. సో వీళ్ళ ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది. ఇది బలూచ్ ప్రజలకు నచ్చదు. సో నిన్నటికి నిన్న 2 బస్సుల్లో మీకు పంజాబ్ పౌరులు అంటే పంజాబ్ ప్రావిన్స్కి చెందిన వాళ్ళు అక్కడ కనిపించడంతో వాళ్ళని అంతా కూడా వీళ్ళు హతము చేయాల్సిన పరిస్థితి. మీరు బలూచిస్తాన్కి రావద్దని చెప్పాము, మీరు వస్తున్నారు కాబట్టి మీకు ఇదే గతి పడుతుంది. ఈ కలాత్ లాంటి ప్రాంతంలో డజన్స్ ఆఫ్ సోల్జర్స్, అంటే నువ్వా నేనా, నీ యొక్క టార్గెట్ ఎంత, నా టార్గెట్ ఎంత అన్నట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇటువైపు బలూచ్ మీకు లిబరేషన్ ఫ్రంట్ పోటీ పడి పాకిస్తాన్ సైనికులను లేపేస్తున్నారు. టార్గెట్ అంతా ఏమిటి? మిలిటరీ బేసులు, పోలీస్ అవుట్ పోస్టులు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, అందులో పనులు చేసుకుంటూనే పంజాబ్ సెటిలర్స్. మీరు ఎవరూ కూడా మా ప్రాంతాల్లో ఉండకూడదు. బలూచిస్తాన్ ఏ రోజు కూడా పాకిస్తాన్లో భాగము కాదు. ఇది ఒక విడి దేశము, మాకు విడి జెండా ఉంది, విడి యాంతం ఉంది, మేము మీతో కలవము, మీరు మాకు స్వతంత్రం ఇస్తారా ఇవ్వరా, మీరు ఇచ్చే అంతవరకు కూడా ఇక్కడ చాలా పెద్ద యుద్ధము ఉంటుంది. మా వెనుక ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు అనవసరము, మేము మీతో ఈ పోరు అనేది కొనసాగిస్తూనే ఉంటాము. కాబట్టి ఒక శాంపుల్, కంటిన్యూస్ మీకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒకే రోజు 50 దాడులు అన్నప్పుడు ఎంత పెద్ద దేశమైనా తట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. అది పాకిస్తాన్ లాంటి అడుక్కు తినే దేశంలో ఇంతంత పెద్ద దాడులు అన్నప్పుడు వాళ్ళ సైనికులు కానీ కమాండర్లు కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు. చైనా వాడైతే ఇది ఏంట్రా బాబు, నాకు శని పట్టినట్టు వీళ్ళతో కలిసేను, సో ఈ శని నా తల మీద ఎక్కి కూర్చుంది, ఇంతలాంటి నష్టాలా, డబ్బు నష్టము ప్రాణ నష్టము చైనా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. అసలు నువ్వు గోదావరిలో అడుగు పెట్టిందే చాలా పెద్ద తప్పు. అక్కడ ఒక పోర్ట్ అన్నావు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నావు, ఇవాళ మైనింగ్ అంటున్నావు, నీకు తగిన శాస్తి జరిగింది, ఇదైతే వాస్తవం. కాబట్టి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్ని చైనాను విడిచిపెట్టరు. కానీ దీని వెనుకంతా కూడా అల్ హిందుస్థాన్ ఉంది అని చెప్పి వీళ్ళు ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. మరి మీకేమనిపిస్తుంది? మనమే ఫైనాన్సింగ్ చేసి వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ అనబడే దేశాన్నే లేకుండా చెయ్యాలని మనం అనుకుంటున్నామా? ఆ ప్రయత్నములోనే ఇదంతా జరుగుతుందా? మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.